హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. మందు బాబులకు మీకు ఒక బ్యాడ్ న్యూస్ అండి. అసలు ఏంటో చూద్దాం. మందు బాబులకు బ్యాడ్ న్యూస్. మళ్ళీ వైన్ షాపులు బంద్. ఎప్పటి వరకు అంటే మందు బాబులు మీకు వైన్ షాపులు బంద్ అంటే అసలు ఏంటో చూద్దాం. జూన్ 4న తెలంగాణలో మద్యాన్ని దుకాణాలు బంద్ కానున్నాయి. అంటే ఎల్లుండి బంద్ కానున్నాయంట తెలంగాణ రాష్ట్రం మొత్తం. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు క్లోజ్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. యాక్చువల్గా ఎల్లుండి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి కదా, సో దాని గురించి అన్ని క్లోజ్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జూన్ 4న ఉదయం 6 నుంచి జూన్ 5 వరకు జూన్ 5 ఉదయం 5 గంటల వరకు దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారంట. వన్ డే మొత్తం బంద్ అంట. మందు బాబులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్. జూన్ 4న బంద్ చేస్తున్న ప్రభుత్వం. జూన్ 4న బంద్ అంట. తెలంగాణలో మందు బాబులకు మరో బ్యాడ్ న్యూస్. వైపు ఎండ వేడి, మరోవైపు బీళ్ళ దొరక మద్యం ప్రియులు అల్లాడుతుంటే ములిగే నెక్క మీద తాటిపండు పడ్డ చందంగా వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. సో వైన్ షాప్స్ అని బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదో ఒక బ్రాండ్తో సర్ది పెట్టుకుంటాంలే అని భావించిన మందుబాబులకు కిక్కు దిగేలా వైన్స్ బార్లు పబ్బులు బంద్ చేయనట్లు వెల్లడించింది. సో వైన్స్ అన్నీ బంద్ అంట. ఫోర్త్, దేశంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా అదే రోజు రిజల్ట్స్ వెల్లనున్నాయి. సో ఎల్లుండి 17 లోక్సభ సీట్స్కి రిజల్ట్, నెక్స్ట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది ఉప ఎన్నిక, దాని రిజల్ట్ కూడా రాబోతుందంట. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది బంద్ చేయమని. ఈ నేపథ్యంలో జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 నుంచి మన్నాడు ఉదయం 5 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సో వన్ డే మార్నింగ్ 6 to నెక్స్ట్ డే మార్నింగ్ 5 వరకు బంద్ కానున్నాయి. అంటే హైదరాబాద్లోని బార్లు పబ్లు మూసివేయాలని పోలీసులు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. పబ్స్, రెస్టారెంట్స్, వైన్స్ ఏమన్నా అన్ని బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. గత నెల రోజుల్లో చాలాసార్లు మద్యం దుకాణాలు బంద్ చేశారు. మే 11న పోలింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు క్లోజ్ చేశారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో 12 జిల్లాల్లో 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేశారు. సో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, సో అక్కడ 12 రోజులు కూడా వైన్ షాపులు బంద్ చేశారంట. తాజాగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మరోసారి మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. సో ఎల్లుండి రిజల్ట్తో మళ్ళీ మద్యం దుకాణాలు క్లోజ్ చేయనున్నారంట. ప్రభుత్వం ఎప్పుడు ఎలాగే చెప్తాను అందరూ అలర్ట్ చేస్తారు, బట్ మందుబాబులు ఎప్పటికీ వాళ్ళకొక ప్రణాళిక అనేది మాత్రం సిద్ధంగా ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం ఏం చెప్పక్కర్లేదు. బట్ ఒకవేళ సిన్సియర్గా కరెక్ట్గా తెలియని వాళ్ళకి అయితే అదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. నిజంగా చూద్దాం ఎంతవరకు ఆచేస్తారో ఏమవుతున్నాం. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.